ఓరుగల్లు అంటేనే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు చరిత్రకు నిలువెత్తు నిదర్శనం. భవ్య దివ్య నవ్య నగరంగా పేరుగాంచింది. అంతేకాకుండా కాకతీయ సామ్రాజ్య రాజధాని నగరం. రమణీయ శిల్ప సౌందర్యం, అద్భుతమైన ఆలయాలు, అలరించే రాజస కట్టడాలు, 1000 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఆలయం. ఒకటి కాదు, రెండు కాదు, 1000 స్తంభాలతో కొలువైన కోవిల నగరం. త్రినగరిలో కొలువైన త్రికూటాలయం. వరంగల్ నగరానికి వన్నె తెచ్చిన కట్టడాలు అనేకం. కాకతీయ రాజుల కట్టడాలు నేటికి ఆనాటి చరిత్రకు నిలువెత్తు నిలబడి ఉన్న సాక్ష్యాలు. వరంగల్ కోట కాకతీయ సామ్రాజ్య కాలంలో ఒక ఐతిహాసిక దుర్గం. కాకతీయులు అద్భుతంగా నిర్మించారు. వరంగల్ కోటలోని కీర్తి తోరణాన్ని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర చిహ్నంగా ఎంచుకుంది. తద్వారా తెలంగాణ సాంస్కృతిక గుర్తింపును ప్రపంచవ్యాప్తంగా చాటుతోంది. దీంతో పాటు రామప్ప ఆలయం కాకతీయ రాజవంశం ఆధ్వర్యంలో 13వ శతాబ్దంలో అద్భుతంగా నిర్మించారు. ఈ ఆలయాన్ని కాకతీయ రాజు గణపతి దేవుని సైన్యాధ్యక్షుడైన రేచర్ల రుద్రుడు నిర్మించారు. శిల్పి రామప్ప పేరు మీదుగా ఈ ఆలయాన్ని పిలుస్తారు. ఇది ఒక అరుదైన ప్రత్యేకత. ఇంతటి ప్రత్యేకతలు సాధించిన ఆలయాలు, పర్యాటకంగా పేరుగాంచిన ప్రాంతాలను తనివి తీరా పరిశీలించేందుకు ప్రపంచ సుందరీమణులు తరలిరావడం వరంగల్ గొప్పతనం ఇట్టే తెలుస్తోంది. ప్రపంచ సుందరీమణులు రేపు వరంగల్ జిల్లా పర్యటనకు వస్తూ ఉన్నారు. अब पीछे आगे जाएगा तो फिर हम नहीं जाएगा ना। आप कहीं को जा रहे हैं? आप आगे। अरे इतना आगे घुसेंगे। ఈ నేపథ్యంలో వరంగల్లోని పలు దర్శనీయ ప్రాంతాలను సందర్శించనున్నారు. ఇందులో భాగంగానే వరంగల్ నగర వారసత్వాన్ని, సాంస్కృతిక సంపదను ప్రపంచానికి పరిచయం చేసే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఇందుకోసం పర్యాటక శాఖ విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది. తొలుత 35 మందితో కూడిన అందాల భామల బృందం 1000 స్తంభాల ఆలయ నిర్మాణం, శిల్ప వైభవాన్ని, వరంగల్ కోటలో కాకతీయుల కీర్తి తోరణంతో పాటు శిల్ప సంపదను పరిశీలిస్తుంది. అయితే 22 మంది అందగత్తెలతో కూడిన మరొక బృందం హైదరాబాద్ నుండి నేరుగా ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి చేరుకొని అక్కడ శిల్పి సౌందర్యాన్ని పరిశీలిస్తారు. పేరణి నృత్య ప్రదర్శనను తిలకిస్తారు. రాత్రి హరిత హోటల్లో డిన్నర్ పూర్తి చేసుకుని హైదరాబాద్కు తిరుగు ప్రయాణమవుతారు. ఆయా జిల్లాల కలెక్టర్లు అందాల భామల పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టారు. వారికి ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు. ప్రభుత్వం వీరి పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో ప్రతి అంశంలోనూ తెలంగాణ ఖ్యాతి ప్రతిబింబించేలా అధికారుల ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. अब पीछे आगे जाएगा तो फिर हम नहीं जाएगा ना। आप कहीं को जा रहे हैं? आप आगे। अरे इतना आगे घुसेंगे। రైట్గా రేపు వరంగల్కు సుందరీమణులు రాబోతున్నారు. తెలంగాణలో పలు పర్యాటక ప్రదేశాలు చూడబడుతూ అలాగే వరంగల్లో కూడా రామప్ప ఆలయం ఇవన్నీ కూడా దర్శించబోతున్నారు. మరి దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. ఎస్ హిమబిందు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి మిస్ వరల్డ్ పోటీలను హైదరాబాద్ వేదికగా నిర్వహించారు. అనంతరం దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి అందగత్తెలను ఈ యొక్క పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి, తెలంగాణ పర్యాటక రంగాన్ని యావత్ ప్రపంచానికి చూపించడం కోసము వరంగల్ లోని శిల్ప సౌందర్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా రేపు ఉదయము వరంగల్ కు చేరుకొనున్నారు ప్రపంచ సుందరి మహిళలందరూ. వారంతా కూడా తొలత రామప్ప యునెస్కో గుర్తింపు పొందినటువంటి కాకతీయుల కళా కట్టడానికి నిలువెత్తు రూపమైనటువంటి రామప్ప దేవాలయాన్ని సందర్శిస్తారు. అక్కడ ఉన్నటువంటి శిల్ప సౌందర్యాన్ని ఆస్వాదిస్తారు. అనంతరం కాకతీయుల పేరెన్నిక కలిగినటువంటి కళా నృత్యమైనటువంటి ప్రేరణ నృత్యాన్ని కూడా తిలకించి అనంతరము అక్కడి నుండి వరంగల్ నగరంలోని హరిత హోటల్ కు చేరుకొని అక్కడ బస చేస్తారు. అనంతరము
వెయ్యి స్తంభాల గుడి, అదేవిధంగా భద్రకాళి ఆలయము, ఫోర్ట్ వరంగల్ కాకతీయులు ఏదైతే రాజధానిగా పరిపాలించారో కిలో వరంగల్ కోటను కూడా సందర్శించి అక్కడ శిల్ప సౌందర్యాన్ని కూడా తిలకించనున్నారు. దీనికోసం ఇప్పటికే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అటు పోలీసు యంత్రాంగం, ఇటు జిల్లా కలెక్టర్లు అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వంలోని టూరిజం శాఖ ముఖ్యంగా ఈ యొక్క పర్యటనకు సంబంధించినటువంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ముఖ్యంగా వాళ్ళు వచ్చి వెళ్లే వరకు కూడా వాళ్ళు బస చేసే హోటల్ నుంచి మొదలుకుంటే వాళ్ళు తిలకించేటువంటి శిల్ప సౌందర్యం కావచ్చు, వాళ్ళు తినే ఆహారం విషయంలో కావచ్చు, అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వము టూరిజం శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. దీంతో అయితే వరంగల్లో ఉన్నటువంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలైనటువంటి యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంతో పాటు కాకతీయుల కోట, వరంగల్ కోట కావచ్చు, ఇటు భద్రకాళి దేవాలయం, ఇటు వెయ్యి స్తంభాల గుడి, ఈ 4 ప్రదేశాలను కూడా ప్రపంచ సుందరి మనులందరూ కూడా తిలకించి అక్కడ ఉన్నటువంటి శిల్ప సౌందర్యాన్ని ఆస్వాదించనున్నారు. దీనితోటి రానున్న రోజులలో ప్రపంచ టూరిజాన్ని ఆకర్షించే విధంగా ఈ యొక్క పర్యటన దోహదపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముఖ్యంగా టూరిజం శాఖ ఆధ్వర్యంలో వరంగల్లోని పర్యాటక ప్రాంతాలను ఈ యొక్క టూర్ లో స్పెషలైజేషన్ గా పెట్టారు. దీంతో అయితే పర్యటనకు ప్రత్యేకత సంతరించుకుంది. దానికి అనుగుణంగా కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఇటు రామప్పకు సంబంధించి ములుగు కలెక్టర్, ములుగు ఎస్పీ, అదేవిధంగా ఇటు వరంగల్ పర్యటనకు సంబంధించి వరంగల్ కలెక్టర్, వరంగల్ సిపి స్పెషల్ గా ఈ యొక్క వీళ్ళు వచ్చి వెళ్లే వరకు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాళ్ళ టూర్ కు సంబంధించినటువంటి భారీ భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. ట్రాఫిక్ విషయాల్లో కావచ్చు, వాళ్ళ పర్యటనకు సంబంధించి ఎలాంటి అంతరాయం కానీ అవాంతరాలు జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.